ఎవరెవరు ఉన్నారంటే యేసు తల్లి, యేసు తల్లి, యేసు ప్రభువారి తల్లి మరియమ్మ అక్కడ ఉన్నారు. యేసు ప్రభువారు అని శిష్యులు ఆ వివాహంలో పిలువబడ్డది. ఆ తర్వాత అక్కడ పరిచారకులు ఉన్నారు, యేసు తల్లి పరిచారకులు ఉన్నారు. ఈ యేసు ప్రభువారిని ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? ఇది యేసు ప్రభువారు చేసిన మొట్టమొదటి సూచక్రియ. ఆయన మొట్టమొదటి ఒక సూచక్రియ చేశాడు. అప్పటికి ఆయనకి ఇంకా సమయము రాలేదు, ఆయన పరిచర్య ప్రారంభించలేదు. అయితే అక్కడ ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసు ప్రభువారిని వారి శిష్యుల్ని ఆహ్వానించారు. వాళ్ళు అక్కడికి వచ్చారు. అక్కడ యేసు ప్రభువారి తల్లి ఉంది అక్కడ. అయితే ఏం జరిగింది? అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, అక్కడ యూదుల ఆచారం ప్రకారంగా విందు భోజనాలకు వచ్చే వారికి, పెళ్లికి, వివాహానికి, వివాహానికి వచ్చే వారికి వాళ్ళు ద్రాక్ష రసం ఇస్తారు. ఆ ద్రాక్ష రసం అయిపోయింది. ద్రాక్ష రసం అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఈ విందు వివాహానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ద్రాక్ష రసం ఇవ్వకపోతే ఈయన ఆ విందు ప్రధాని అవమానించబడతాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిచాము, మీరందరూ వచ్చారు. మీకు ఏదైనా లోటు జరిగిందనుకోండి, మీరు బాధపడతారు కదా. భోజనం పెడతామమ్మా అనిపించి భోజనం పెట్టకుండా పంపించాలనుకోండి, మీరు బాధపడతారు కదా. అట్లాగా విందు భోజనాలకు వచ్చిన వాళ్ళకి ద్రాక్ష రసం అయిపోయింది. అక్కడ వివాహానికి వచ్చిన వాళ్ళకి ద్రాక్ష రసం అయిపోయింది. ఇప్పుడు ఎట్లా? అయితే అక్కడ యేసు ప్రభువు తల్లి మరియమ్మ ఉంది. ఆవిడ అన్నది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినది చేయండి అన్న. యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పినట్లు చేయండి అన్నారు. ఈ శిష్యు పరిచారకులతోటి ఆయన చెప్పినట్లు చేయండి అన్నారు. యేసు ప్రభువు ఏమంటున్నాడు? అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నారు. మరి యేసు ప్రభువారి ఒక నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం అనేది మనుషులు చేయగలరా? మనుషుల వల్ల అవుతుందా? మనుషులు చేయలేరు, దేవుడు మాత్రమే చేయగలడు. సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు దేవుడు మాత్రమే చేయగలుగుతాడు, మనుషులు చేయలేరు. మరి యేసు ప్రభువు చేయగలడు అని ఇవిడ ఎందుకు నమ్మింది? యేసు ప్రభువు తల్లి ఎందుకు నమ్మింది? ఆయన చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పండి, ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పి. ఎందుకంటే యేసు ప్రభు దేవుడని ఇవిడ నమ్మింది. మరియమ్మ నమ్మింది. ఆవిడ తెలుసు ఆయన దేవుడు, నా కొడుకున దేవుడు పుట్టాడు, యేసు ప్రభు వరకు యేసు పుట్టాడు, ఆయన దేవుడు, ఆయన ప్రభావం నుంచి వచ్చాడు, ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, ఆయన దేవుడు, ఆయన దేవుడని ఇవిడ నమ్మింది కనుక ఆయన చేయగలడు అని ఇవిడ నమ్మింది. ఇప్పుడు భాషం అంటది, ఎవరన్నా సమస్య వస్తే భాషతో ప్రార్థన చేయించుకోనండి. ఎందుకు ఆవిడ భాషతో చేయిందంటే ఆవిడకి తెలుసు, ఆవిడ నమ్మింది. నేను ప్రార్థన చేస్తే కార్యం జరుగుతున్నట్టు ఆవిడ చూసింది. నేను ప్రార్థన చేస్తే జ్వరం తగ్గిపోవడం ఆవిడ చూసింది. నేను ప్రార్థన చేస్తే ఏడ్చేవాడు ఆపేయడం ఆవిడ చూసింది. నేను ప్రార్థన చేస్తే అనారోగ్యంగా స్వస్థత పొందడం ఆవిడ చూసింది కనుక భాషలతో ప్రార్థన చేస్తున్నాను. అలాగే యేసు ప్రభు దేవుడిని ఇక్కడ మరియమ్మ నమ్మింది. ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనలు, మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చింది, దేవదూత ప్రత్యక్షం అయ్యింది. దేవదూతని స్వయంగా కళ్ళలో చూసింది మరియమ్మ. మరియా భయపడకు, మరియా భయపడకు అని, నువ్వు గర్భం, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, నువ్వు గర్భం దాల్స్తావు,
నీకు కుమారుడు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని మా దేవదూత చెప్పింది. మొట్టమొదటి సంఘటన. అంటే దేవదూతలు ఎక్కడుంటారు? వాళ్ళు పరలోకంలో ఉంటారు. వాళ్ళని దేవుడు పంపిస్తారు. ఇప్పుడు మనం కూడా దేవదూతను చూసాం అనుకోండి, దేవదూత మనతో మాట్లాడింది అనుకోండి, లేదా యేసు ప్రభు స్వరం మనం విన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం యేసు ప్రభు దేవుడు అని నమ్ముతాం. స్వరం విన్నా ఆయన కొన్ని కార్యాలు ఎదుర్కొండగా ఆ రోజు అట్లా తల్లి మరియ తల్లి నమ్మింది. ఆ తర్వాత యేసు ప్రభువు చేసి ఏం చేస్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన జ్ఞానం చూసింది. ఆయన యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరము వాళ్ళ యెరూషలేము మందిరానికి వెళ్ళేవారు యూదులు. యేసు ప్రభువు పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు సున్నతి చేయించడానికి మందిరానికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఇంకా అలాగే ప్రతి సంవత్సరం తీసుకువెళ్తున్నారు. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈయన అప్పటికే ధర్మశాస్త్రాన్ని నేర్చేసుకున్నాడు. 12 సంవత్సరాలకే ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఇక ధర్మశాస్త్రం అంటే ఏంటి? మోషే రాయించినటువంటి పంచకాండాల్ని ధర్మశాస్త్రం అని అంటారు. అది ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. 5 కాండాలని కూడా ధర్మశాస్త్రం అంటారు. దాన్ని తోరా అని కూడా, హెబ్రీలో తోరా అని కూడా. ఈ ధర్మశాస్త్రాన్ని ఈయన 12 సంవత్సరాలకే నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఆల్రెడీ ఆయన దైవ జ్ఞానం ఆయనలో ఉంది. తండ్రి యొక్క తెలియని సంగతులు మనకు తెలియచేయడానికి వచ్చాడు. పరలోకం ఉంది, పాతాళం ఉంది, ఇదిగో నరకం ఉంది, ఇదిగో వేదన స్థలం ఉంది, ఇదిగో అగాధం ఉంది అన్న విషయాలు మరి ఆయనకి ఎలా తెలుసు? ఆయన చెప్తేనే కదా మనకు తెలిసింది. యేసు ప్రభు గారు చెప్తేనే కదా మనకు తెలిసింది. అవన్నీ ఉన్నాయని స్వయంగా చెప్పాడు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే ఆయన పరలోకం నుండి వచ్చాడు కాబట్టి, ఆయన తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి, ఆయనే దేవుడు కాబట్టి. అందుకనే ఆయన దేవుడని ఇవి నమ్మింది. అప్పుడు ఆ 12 సంవత్సరాల వయసులో ఈయన ఏం చేస్తున్నాడు? ఒక 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వీళ్ళందరూ మందిరానికి వెళ్ళారు. తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు బయలుదేరారు, మరియా యేసేపులు ఇద్దరు బయలుదేరారు. వెనకాల యేసు ప్రభువు వస్తున్నాడని అనుకుని చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ వాళ్ళు కూడా వెళ్ళలేదు. ఆయన మందిరంలో ఉండిపోయాడు. ఆయన అక్కడ ఉన్న శాస్త్రులతోటి, ప్రధాన యాజకులతోటి ఆయన సంభాషణ జరుపుతున్నాడు. వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు. వీళ్ళ జ్ఞానానికి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. యేసు ప్రభు వారి జ్ఞానానికి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. నాకు తెలియని విషయాలు చెప్తున్నాడు. ఇంత జ్ఞానం ఇతనికి ఎలా వచ్చింది? ఇతను బాలుడు కదా, చిన్న పిల్లడు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన దేవుడు అన్న సంగతి వాళ్ళు గ్రహించలేదు. యేసు ప్రభు వారి దేవుడు అన్న సంగతి వాళ్ళు గ్రహించలేదు. అప్పుడు వీళ్ళు కొంత రోజులు వెనక్కి చూసుకుని యేసు ప్రభు లేడు. అప్పుడు మళ్ళీ మందిరానికి చేశారు, యెరూషలేము వచ్చారు. అప్పుడు ఏంటన్నా ఇలా చేసామని అంటే అప్పుడు ఆయన అంటాడు తల్లి మరియతో, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా? నన్నెందుకు ఎదుగుతున్నారు మీరు? నన్నెందుకు ఎదుగుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలన్న సంగతి మీకు తెలియదా అని అడుగుతున్నాను. అయితే ఈ సంగతి మరియమ్మకు తెలుసు. ఇలాగా జరిగిన సంఘటనలన్నీ కూడా ఆవిడ హృదయంలో భద్రపరుచుకుంది. చూడండి, లోక సువార్త 2:51-52 చదవమ్మా. లోక సువార్త 2:51-52 చదవండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ ఆమె హృదయంలో భద్రము చేసుకునేను. అది ఆమె హృదయంలో భద్రం చేసుకుంది. జరిగిన సంఘటనలన్నీ కూడా ఆమె హృదయంలో భద్రం చేసుకుంది.
యేసు ప్రభువు దేవుడని గ్రహించింది. ఆయన జీవనే, ఆయన అప్పటికి ఏ సూచక్రియ చేయలేదు. ఆయన చేస్తాడని ప్రజలకు తెలియదు. కానీ మళ్ళీ తల్లి మరియ తెలుసుకుని ఆయన చేయగలడు. ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలడు అని తెలుసుకుంది. ఆయన దగ్గరికి ఆయన చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు చేయండి, ఆయన చెప్పినట్టు చేయాలి. యేసు ప్రభు అని చెప్పినట్టు చేయాలి. మనమైనా సరే ఆయన చెప్పినట్టు చేయాలి. ఇది యోగంలో 22 అధ్యాయం 21 అధ్యాయంలో 22 అధ్యాయం 21 వచ్చింది. ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము. ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. ఆయనతో సహవాసం చేయాలి అంటే యేసయ్యతో సహవాసం చేయాలి. మనుషులతో కాదు, మనుషులతో సహవాసం కాదు, దేవునితో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, నేను దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. నేను పరలోకం నుండి వచ్చాను అన్నాడు. నేను తండ్రి యొక్క రెండు సంగతులు మీకు తెలియజేయడానికి వచ్చాను అన్నాడు. నేను ఎక్కడ ఉంటాను అక్కడ ఉండలేక మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. తండ్రి నేను ఎక్కడ ఉందో నీవు నాకు అనుగ్రహించిన వారందరూ నాతో కూడా ఉండవలనని, నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూడవలనని నేను కోరుచున్నానని ప్రార్థన చేసి, ప్రభా నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, వీళ్ళ లోకంలో ఉన్నారు, వాళ్ళని దుష్టుడి నుంచి కాపాడు ప్రభు అని ప్రార్థన చేసి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటాయి మాటలు. ఆయన ప్రార్థన చేసి, తండ్రి నేను ఎక్కడ ఉంటాను అంటే, ఇప్పుడు మనం అందరం ఎవరు? దేవుడు యేసు ప్రభువుకి అనుగ్రహించిన వాళ్ళం. మనం ఇప్పుడు లోకంలో ఎంతో మంది ఉన్నారు, మరి వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. మనమే ఎందుకు వచ్చాము, మనమే ఎందుకు కూర్చున్నాం అంటే, తండ్రి అయిన దేవుడు మనల్ని యేసు ప్రభువుకి అనుగ్రహించాడు. ఇప్పుడు మనం యేసు ప్రభువుకి సంతానం, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. మన బాధ్యత ఆయనది. మరి ఎవరు ఆయన కుమారులు, ఎవరు కుమార్తెలు అంటే, యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే. అంటే యేసు ప్రభువు దేవుడని అంగీకరించిన వాడు, నోటితో ఒప్పుకున్న వాళ్ళు, రక్షణ పొందుకున్న వాళ్ళు, ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళు మాత్రమే ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. రక్షణ లేని వాళ్ళు కాదు, దేవుడని ఒప్పుకున్న వారు కాదు, ఆయన రక్తంలో కడగలబడాలని లేని వారు కాదు. ఆయన దేవుడని ఒప్పుకున్నవాడు, పాపాలకి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, మీరు దేవుడు అన్న సంగతి నాకు తెలియదు అయ్యా, మీరు ఇంకొక మీరు దేవుడని నేను నమ్ముతున్నానయ్యా, నా హృదయం ముందు నమ్ముతున్నాను, మీరు దేవుడని నేను విశ్వసిస్తున్నాను అయ్యా, నన్ను క్షమించండి. ఎన్నో అబద్ధాలు ఆడాను, ఎన్నో తప్పులు చేశాను, తెలుసో తెలియకో ఎన్నో మోసాలు చేశాను, నా జీవితం అంతా వృధా చేసుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధ రక్తంలో కడుగు అని ఎవరైతే ప్రార్థన చేసుకుని ఆయన రక్తంలో కడగబడి రక్షించబడి దేవుని రాజ్యంలో చేర్చబడతారు, వాళ్ళు దేవుడు బిడ్డలు, వాళ్ళు యేసు ప్రభు బిడ్డల వాళ్ళు. సో ఏమంటారు ఆయన, నిన్ను నా రక్తం అని వెలబెట్టి కొనుక్కున్నాను అంటాడు ఆయన. ఆయన రక్తం వెలబెట్టి కొనేసుకున్నాడు. ఇక ఎవరప్పుడు మన బాధ్యత అయిందే, మన బాధ్యత ఎవరప్పుడు రక్తంలో కడగబడిన తర్వాత మన బాధ్యత అయిందే. ఆయన పోషిస్తాడు, ఇంకా ఆయన నడిపిస్తాడు, ఇంకా నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడనివ్వడు, పాపంలో పడినివ్వడు, నేను పరిశుద్ధంగా ఉంచుతాడు. అది అందుకనే యేసు రక్తంలో కడగబడాలి, యేసును దేవుడని నమ్మాలి, ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన చేసినది చేయాలి. చేస్తే మన జీవితాలు మారిపోతాయి, మన జీవితాలు మధురమైపోతాయి. మారాధనకి మధురంగా మార్చాడు దేవుడు. మారంటే చేదు, అంటే చేదైన మన జీవితాలని మధురంగా మారుస్తాడు. మూడు వారిన జీవితాలను చిగురింపు చేస్తాడు. పాట పాడుకున్నాం కదా, మూడు వారిన జీవితాలను చిగురింపు చేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మూడు వారిని జీవితాలు చిగురింపజేస్తాడు. మారాలాంటి జీవితాలు, మారాలాంటి చేదైన జీవితాలను మధురంగా
మారుస్తాడు. దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. అంగలార్పు నాట్యంగా మారుస్తాడు. నీ శాపాలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కీడు నుండి తప్పిస్తాడు. కీడుని మేలుగా మారుస్తాడు. నీ శత్రువులను మిత్రులుగా మారుస్తాడు. దుష్టుల ఆలోచనలు భంగపరుస్తాడు. నువ్వు యేసు ప్రభు బిడ్డగా మారిపోయిన తర్వాత నేను ఎవరైనా ఏమైనా చేయాలంటే వాళ్ళ ఆలోచనలు భంగపరుస్తారు. వాళ్ళు ఏం చేయలేరు. నీ శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ఇంకా అయినా ఎవరైనా నిన్ను ఇంకా కక్షగట్టి నేను ఏదో చేయాలనుకుంటే వాళ్ళని నీ చేతికి అప్పగిస్తారు. వాళ్ళని నిన్ను జయించలేరు. మనల్ని ఎవరో కూడా అప్పుడు ఎవరో ఏమి చేయలేరు. ఆయన అధికారం ఇస్తాడు. ఏ అధికారం ఇస్తాడు ఆయన? పాములను ఎత్తు పట్టుకుంటారు, సింహాలను పట్టుకుంటారు ఇవన్నీ అని వాక్యం రాయబడి ఉంటారు. అంటే పాములు లాంటి మనుషులు, సింహాలు లాంటి మనుషులు, క్రూరమైన మనుషులు, దుర్మార్గులు, దుష్టులు లోకంలో ఉన్నారు. అదొక అరణ్యం. లోకం అనేది ఒక అరణ్యం. అరణ్యంలో ఏముంటాయి? క్రూర ముఖాలు ఉంటాయి, పురులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, భయంకరమైన పాములు ఉంటాయి, నీళ్ళలో దిగితే ముసళ్ళు ఉంటాయి, చెట్లు ఎక్కితే పాములు ఉంటాయి. అలాంటి అరణ్యం ఇది లోకం అనేది. అలాంటి అరణ్యం. ఆ అరణ్యంలో నిన్ను కాపాడుతాడు ఆయన. అలా ఆ మృగాల మధ్యలో ఉన్న మనల్ని, అరణ్యం అనే మృగాల మధ్యలో ఉన్న మనల్ని కాపాడుతాడు దేవుడు. మన పాము అంటే పామే కరవక్కర్లా, సింహం వచ్చి మనం తినక్కర్లేదు. సింహం లాంటి మనుషులు ఉన్నారు, పాము లాంటి మనుషులు ఉన్నారు, క్రూర మనస్తత్వం కలిగిన మనుషులు ఉన్నారు. ఆడపిల్లలు పాడు చేసేస్తున్నారు, ఆడవాళ్ళని పాడు చేసి చంపేస్తున్నారు, చంటి పిల్లలు పాడు చేసి చంపేస్తున్నారు. ఎవరైనా మరి క్రూరులు మృగాలు కాదా వాళ్ళు? మరి వాళ్ళ నుంచి ఎవరు తప్పిస్తారు? దేవుడే తప్పిస్తాడు. ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, ఆపదల నుంచి తప్పిస్తాడు. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు ప్రయాణం చేసే నీ బస్సు యాక్సిడెంట్ కాదు. నువ్వు రక్షణ పొందుకున్నావా? నువ్వు ప్రయాణం చేసే ట్రైన్ యాక్సిడెంట్ కాదు. నీ వల్ల ఇంకా ఎంతో మంది ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ సేవ్ అవుతారు. ఎందుకంటే నిన్ను కాపాడటానికి వాళ్ళు కాపాడుతాడు దేవుడు. ఒక బస్సులో ఒక రక్షించబడిన వ్యక్తి కూర్చున్నాడా, ఇతరుల కోసం వాళ్ళందరూ సేవ్ చేయబడతారు. అందుకనే ఆయనతో సహవాసం చేయాలి. ఆయన చెప్పినట్టు వినాలి. వాళ్ళు అన్నారు ఆయన చెప్పినట్టు వినండి. సరే, యూదుల శుద్ధీకరణాచారం ప్రకారంగా 6 రాతి బలలు అక్కడ ఉన్నాయి. వాటిని నీళ్లతో నింపండి అన్నాడు. ఆ రాతి బాణలు ఖాళీ అయిపోయినాయి ఆ రాతి బాణలు. అప్పుడు నీళ్లతో నింపండి అన్నాడు. వాళ్ళు నీళ్లతో నింపితే అడుగు నుంచి పైకి వచ్చినాయి నీళ్లు. ఖాళీ అయిపోయిన మన జీవితాన్ని కూడా నింపుతాడు దేవుడు, ఆశీర్వాదంతో నింపుతాడు. బాణలను నీళ్లతో అడుగుకెళ్ళిపోయినటువంటి బాణలను మళ్ళీ నీళ్లతో ఎలాగ నింపాడో ఖాళీ అయిపోయిన నీ జీవితాన్ని ఆశీర్వాదంతో నింపుతాడు. కష్టాలు పాలైపోయిన నీ జీవితాలకు సుఖాలు ఇస్తాడు. మీ అనారోగ్యాలను స్వస్థపరుస్తాడు. మీ అప్పులను తీరుస్తాడు. అదే అంటున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది? అంగలార్పు నాట్యంగా మారి. ఇప్పుడు మేము నాట్యంగా, మా అంగలార్పు నాట్యంగా మారిపోయింది. ఒకప్పుడు మా జీవితాలు కూడా చాలా కష్టాలతో ఉండేవాళ్ళు. ఎన్నో ఇబ్బందులతో, ఇరుకులు, కష్టాలు, అప్పులు, వ్యసనాలు, రకరకాల సమస్యలతో ఉన్నాం. దేవుడు ప్రేమించి, మహాదేవుడు మమ్మల్ని ప్రేమించాడు, తన సన్నిధికి ఆకర్షించుకున్నాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు, తన రక్తంలో కడుక్కున్నాడు, పరిశుద్ధపరిచాడు. ఇంకా మాకు లోకంతో మాకు పని లేదు, లోక పాపాలతో మాకు పని లేదు. విడిచిపెట్టేసాం, విసర్జించేసాం. చెడుని విసర్జించాం, మళ్ళీ ఆహ్వానించలేదు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. అందుకని చెడుతనాన్ని విసర్జించి బంధకాల నుంచి విడిపించబడి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉంటే అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, మనం దీవెనకరంగా ఉంటాం, మనం పరిశుద్ధంగా ఉంటాం. మనం పాపిష్టి ఆలోచనలు రావు. అందుకనే ఆయన చెప్పినట్టు వినాలి. సరే, నీళ్లతో నింపారు. అప్పుడు యేసు ప్రభువు ఏం చేశారు? చిన్న ప్రార్థన చేశారు. అప్పుడేమైంది? ఆ నీళ్లు
ద్రాక్షరసంగా మారిపోయినాయి. ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఆయన ద్రాక్షరసం నీళ్ళం ద్రాక్షరసంగా మార్చడానికి ఆయన సమర్థుడు. మహారాజుని మధురంగా మార్చడానికి ఆయన సమర్థుడు. ఆకాశం నుంచి మన్నను కురిపించిన దేవుడు, పంటలు నీటి ఓటం చేసిన దేవుడు, ఎడారిలో నీటి మొక్కలు కలగజేసిన దేవుడు, చేతి నీళ్ళను నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు. ఈ పట్టికలు పోయిండగా అప్పుడు పట్టికలు పోస్తారు. ఇంతకు ముందు వాళ్ళ విందు ప్రధానించిన ద్రాక్షరసం కంటే ఈ ద్రాక్షరసం ఎంతో తీయగా మధురంగా ఉంది. ఇదండి ఆఖరిని ఎవరైనా నీళ్లు కలిపేసి ఇస్తారు అయిపోతుందని, ముందు కంటే వెనకాలించిన ద్రాక్షరసమే మధురంగా ఉందేంటబ్బా అని ఆశ్చర్యపోయిన వాళ్ళంతా. దేవుడి కార్యాలయాలు ఉంటాయి. ఆయన కార్యం చేస్తే మన కార్యం చేసి ఆశ్చర్యపరుస్తాడు. ఆయన కార్యం చేసి మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. ఆశ్చర్యకరుడైన అద్భుతమైన దేవుడైనా ఒక ఇల్లు ప్రార్థన చేస్తే ఒక ఇల్లు ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇది అప్పుడేమంటావు? మనమే ఆశ్చర్యపోతాం. ఇంత ఇల్లు నాకు వస్తుందని నేను అయితే అనుకోలేదు. కానీ అప్పుడు సాక్ష్యం చెప్తాం, దేవుడు ఇచ్చాడు. ఈ పిల్ల అవుతుందని నేను అనుకోలేదు, కానీ దేవుడు చేశాడు. నాకు ఈ రోగం తగ్గుతుందని నేను అనుకోలేదు, దేవుడు స్వస్థపరిచాడు. అంతే సాక్ష్యాలు చెప్తారు. అందుకనే ఆశ్చర్యకరుడు ఆయన, ఆశ్చర్యకరం చేసే దేవుడు, అద్భుతమైన దేవుడే. ఆశ్చర్యకరమైనటువంటి సూచక్రియ చేశాడు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చేశాడు. అది మధురంగా ఉంది. వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా జంబరసం పోతారు ఆఖరిని, లాస్ట్ ని వేళ్ళైంది, ఆఖరిని ఎంత మంచిది పోశారు అంటే అక్కడ దేవుడి కార్యం జరిగింది. అక్కడ దేవుడి కార్యం జరిగింది. నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయింది. నీ గృహంలో దేవుడి కార్యం జరిగిందా? నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం మధురంగా మారిపోతుంది. దేవుడి కార్యం జరగాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. నువ్వు గృహకూడిక పెట్టాలి. నీ ఇంట్లో ప్రార్థన చేయించుకోవాలి. నువ్వు గృహకూడి పెట్టు, కార్యం జరుగుద్ది. నువ్వు భోజనాలు పెట్టు, కార్యం జరుగుద్ది. దేవుడి పట్ల ప్రార్థన చేయి, కార్యం జరుగుతుంది. లేదు గృహ పెట్టు, నీ దగ్గర డబ్బులు లేవు, గృహం పెడతాను డబ్బులు లేవు, ప్రార్థన చేయి. గృహకూడి పెట్టాలనుకున్నాను, ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. అప్పుడు పెట్టుకో, అప్పుడు నీ ఇంట్లో కార్యం జరుగుద్ది. అయ్యా చర్చిలో భోజనాలు పెట్టాలనుకుంటున్నాను, అయ్యా నా దగ్గర అయితే డబ్బులు లేవు అని ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. అప్పుడు పెట్టు, అప్పుడు నీ ఇంట్లో కార్యం జరుగుద్ది. కార్యం సఫలం చేసే దేవుడు, కార్యం చేసే దేవుడు. ఇలాంటి దేవుడు మనకు ఉండగా మనకి ఏంటంటే దేవుడి దగ్గరికి రాక వాళ్ళని తెలుసుకోలేక చూడండి. ఆవిడ వచ్చి ఇప్పుడు శాస్త్రం చెప్పిందా, నేను మొట్టమొదటిలో చర్చికి వెళ్ళేవాళ్ళము, మధ్యలో మానేశాను. వాళ్ళ అమ్మాయి అంటే ఏదో విగ్రహాలు పట్టుకొచ్చి పెట్టిందంట, ఫోటోలు, దేవుడి ఫోటోలు పెట్టిందంట. 4 నెలలు వాళ్ళు మా దగ్గరకు వచ్చిన కాడి నుంచి, అంతకుముందు మా దగ్గర రాకముందు వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళే. మా దగ్గరకు వచ్చి మా ఇంటి ఎదురుగా ఉన్నారు. చర్చికి వెళ్ళే అవకాశం లేదు పాపం. పిల్లలతో డ్యూటీలకు వెళ్తారు. వాళ్ళు మేము చంటి పిల్లలు చూసుకోవాలి. వాళ్ళకి అవకాశం లేక చర్చ మానేశారు. ఏం చేయాలి అని పిల్లలతో ఏగలేక అవ్వాల్సింది. పిల్లలు ఉన్నారు, ఆవిడే మనం చూసుకోవాలి. ఆయన ఏదో పని చేస్తేనే కానీ ఇల్లు గడవదు. వాళ్ళ పిల్లడేమో కొంచెం తాగుడనే బంధుకులో ఉన్నాడు. ఆయన డబ్బులే కాకుండా వీళ్ళకి సంపాదించినప్పుడు కూడా ఆయన పాడు చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేనైతే చెప్పాను వాళ్ళకి, అమ్మ దేవుడిని నమ్ముకున్నాం, మేము ఎలాగే ఉండేవాళ్ళం, మేము బాగున్నాం, ఈరోజు మీరు కూడా దేవుడిని నమ్ముకోండి, దేవుళ్ళు చర్చికి అలాంటి ఎప్పుడు అది చేయకుండా అని చెప్పి విన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చారు. నేనైతే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేశాను. ఇంటర్నెట్ కట్టలేని పరిస్థితి వచ్చేసింది, కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితి వచ్చేసింది. నా దగ్గరకు వచ్చి అడిగారు, అమ్మ నేను ప్రార్థన అయితే చేస్తాను, నేను ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పాను. ప్రార్థన చేశాను. ఆ రాత్రి డబ్బులు 20,000 వాళ్ళకి దొరికినాయి. ఎవరో ఇచ్చారు, ఎంత కట్టుకున్నారు. ఇప్పుడు చర్చకి రావాలని వాళ్ళే వచ్చి. అట్లాగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన మనం ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి. మీరన్నా చేసుకోవాలి, లేదా మీ పక్షం నేనన్నా చేయాలి. అప్పుడు కార్యం జరుగుతుంది. అమ్మ చెప్పింది నిన్న, ప్రార్థన పరలోకము తాళం చెవి. ప్రార్థన పరలోకం తాళం చెవి. తాళం చెవి విప్పబడుతుంది అక్కడ, ఓపెన్ అవుతుంది అక్కడ. నువ్వు భూమి మీద ఏం బంధిస్తావు, పరలోకం ముందు బంధించబడను. నువ్వు భూమి మీద ఏం విప్పుతావు, పరలోకం ముందు విప్పబడను. ఇక్కడ ప్రార్థన చేసి ఇప్పుడు అక్కడ రిలీజ్ అయితే ఇక్కడ వస్తుంది, నీ దగ్గరకు వస్తుంది.
ఇదొక గొప్ప మర్మం. పరలోకానికి భూలోకానికి లింక్ ఉంది. దేవలోకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. భూమి మీద దేవలోకి వస్తారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అక్కడ ఆయన వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు మనకి కంటికి కనపడరు, మనం వాళ్ళకి కనపడరు. దేవుడు మన కంటికి కనపడదు, కానీ ఆయన అదృశ్యంగా చూస్తాడు. కానీ మనం వాళ్ళ కంటికి కనపడతాం. మనం ఏం చూస్తున్నామో వాళ్ళు మనం ఏం చేస్తున్నామో చూస్తారు, మనం ఏం మాట్లాడుతున్నామో వింటారు. పరలోకానికి భూలోకానికి లింక్ అయి ఉంది. అందుకనే దేవుడి నేత్రాలు, దేవుడి కళ్ళు ప్రపంచమంతా తిరుగుతున్నాయి. తప్పు చేసిన వాడు తప్పించుకునే అవకాశం లేదు సుమా. తప్పు చేసిన వాడు తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా పనిష్మెంట్ వస్తుంది. అందుకని ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే దేవుడిలో ఉండాలి. పాపం చేయకుండా ఉండాలంటే దేవుడిలో ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడిలో ఉండాలి. ఇతరులకు సాయం చేయాలంటే దేవుడిలో ఉండాలి. మీ కుటుంబం దీవించబడాలంటే దేవుడిలో ఉండాలి. ఎప్పుడైతే మనం అప్పుడు దేవుడిలో ఉంటామో మనకన్నీ ఏదైతే మనం వెళ్తా ఉంటే మనకు మనం మంచి దారిలో వెళ్తే మంచోడు ఏదో వస్తాడు, చెడ్డదారులు వెళ్తే చెడ్డోడు ఏదో వస్తాడు. బ్యాంకు సంపడికి వెళ్తాడు, కొట్లాడుకుంటారు, అవసరం తను చంపేస్తారు. బార్కి వెళ్తాడు, కొట్లాడుకుంటారు, అవసరం తను చంపేస్తారు. అదే నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చుంటే ఎవరైనా చంపుతారా? చంపేస్తున్నారు కదా, చంపేస్తున్నారా? వాట్సాప్లో గొడవ అయితే అది బీర్ చేస్తా ఉంటారు, చేతిలో మొదలుపడి పొడిచేస్తాడు. అందుకనే చెడ్డదారిలో వెళ్ళకూడదు, మంచి దారిలో ప్రయాణం చేయాలి. ఇది మంచి దారి, ఇది శ్రేష్టమైన మార్గం, పరిశుద్ధమైన మార్గం. దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు కాపాడుతాడు. అందుకని దేవుడిలో ఉండాలి, దేవుడితో నడవాలి. అప్పుడు చేదైన నీ జీవితం మధురంగా మారిపోతుంది. మూడు వారికి నీ జీవితం చిగురిస్తుంది. ఇప్పుడు వాళ్ళ జీవితాలు చిగురించాలంటే దేవుడి సన్నిధికి కరెక్ట్ గా రావాలి. అప్పుడు దేవుడు మరొక పరిష్కారం చూపించవచ్చు. అప్పుడు వాళ్ళ జీవితాలు చిగురిస్తాయి. వాళ్ళు ఇప్పుడు మూడు వారి జీవితాలు అయిపోయినాయి. పాపం మూడు వారి జీవితాలు అయిపోయినాయి. ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారు, ఆ తల్లిదండ్రులను పోషిస్తున్నారు. అందుకనే మూడు వాళ్ళ జీవితాలు చిగురింప చేస్తాడు దేవుడు. కాబట్టి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు పరిష్కారం చూపిస్తాడు, మార్గం చూపిస్తాడు. నీకు నీ జీవితంలో మార్గం చూపిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. నీ పిల్లల్ని బల చుట్టూ ఒలవ చెట్లు వలె పెడతాడు. నీ భార్యను ద్రాక్ష వలె పెడతాడు. నీ భార్య ప్రార్థన చేస్తే చాలు, నీ భార్య ప్రార్థన చేస్తే చాలు, నువ్వు విజయమే. ఎక్కడికి వెళ్ళాలి విజయమే. నీ కోసం ప్రార్థన చేసి మొట్టమొదటి ప్రార్థన చేసేది ఎవరు? నీ భార్య మాత్రమే. అందుకని నీ భార్యను ద్రాక్షవల్లిగా పెడతాడు. నీ పిల్లలు బల్ల చుట్టూ వలేస్తాడు. నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలు దీవిస్తాడు, పిల్లలు దీవిస్తాడు. తరతరాలు దీవించే దేవుడు ఇక్కడ, తరతరాలు దీవించబడతాడు. జీవితాలు మధురంగా మారిపోతాయి. సంతోషమే. ఎంతమంది ఆస్తిపరులు అయిపోయారు దేవుడు నమ్ముకుని. ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు, ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు నిలయమై ఉన్నాడు. ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు ఆయన నిలయమై ఉన్నాడు. ఆయనలో జ్ఞానం ఉంది, అది మనకిస్తాడు. ఆయనలో ఐశ్వర్యం ఉంది, అది మనకిస్తాడు. ఆయనలో అందుకనే బుద్ధి జ్ఞానం సర్వ సంపదలకు ఆయన నిలయమై ఉన్నాడు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు బాగానే బతుకుతాడు. మనకు కావాల్సిందంటే బుద్ధి జ్ఞానం. బుద్ధి జ్ఞానం ఉండాలి. అందుకని తిడతారు చూసారా, బుద్ధి జ్ఞానం లేదు ఎందుకంటారు చూసారా? ఆ బుద్ధి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిలో వస్తుంది. ఐశ్వర్యం దేవుడిలో వస్తుంది, జ్ఞానం దేవుడిలో వస్తుంది, సంపద దేవుడిలో వస్తుంది. ఆయన ఉంటే ఇంకా మనకేంటి? నీ హృదయంలో ఉన్నాడా? నీ గృహంలో ఉన్నాడా? పరిశీలించుకోండి, ఆయన చేర్చుకోండి. ప్రభువా నన్ను క్షమించిన హృదయంలో కానీ, ప్రభువా నన్ను క్షమించిన గృహంలో ఉన్నాను, ప్రభువా నాలోనూ నా గృహంలో దురాత్మ దృష్టికి గద్దించు, అట్లా దూరంగా పెట్టు, నన్ను కాపాడు, నన్ను నడిపించు.